Hello students, in this video class, I will explain ER diagram with a clear example which is referred in our textbooks. In previous class, I have already explained you about ER diagrams. ER diagram is of two types. One is basic Peter-Chen model and second one is Krauss-Foot model. Here, the difference between basic Peter-Chen model and Krauss-Foot model is connectivity and cardinality. Basic Peter-Chen model lo manaki connectivity ante association or relationship chepparu కానీ cardinality చెప్పలేదు. అంటే minimum and maximum possible values గురించి అక్కడ చెప్పలే cardinality లో. కానీ Krauss-Foot model లో వచ్చేసరికి మనకి cardinality symbols తో సహాయంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనకి స్ట్రాంగ్ రిలేషన్షిప్, వీక్ రిలేషన్షిప్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్ లో Krauss-Foot మోడల్ విత్ ఎగ్జాంపుల్స్ తో మీకు నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ లో రిఫర్ చేయబడిన ఎగ్జాంపుల్ ఇది. ఒక కాలేజీకి సంబంధించి ఆ కాలేజీలో తీసుకునేటువంటి డిఫరెంట్ ఎంటిటీస్, వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఏంటి, అసోసియేషన్స్ ఏంటి, తర్వాత వాటి మధ్య ఉండేటువంటి కార్డినాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఈఆర్ డయాగ్రామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఆ ఈఆర్ డయాగ్రామ్స్ ని ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకుందాం. సో డియర్ స్టూడెంట్స్, before discussing about the example which is referred in our textbook, you please watch these symbols which is very frequently used in Krauss-Foot model. The first example is, the first symbol is, this is circle and plus symbol is there. This is 0 or 1 optional relationship. This one is, it means the connecting one from one entity to another entity, the referred entity may or may not have values if have at least one value. And next one is one and only one, 0 or many optional relationship, one or many option relationship, many relationship. So basically a small difficulty when you watching these symbols, but when you go through an example, it is very easy to learn and to examine what symbols refers to which type of cardinality. So let us move to the example. And this is a Trinity College ER diagram. First of all, the main purpose of ER diagram is to construct the basic building blocks of a particular organization or a particular item. That is, a college contains school, department, course, professor, building, rooms, courses, classes, etc. These are various entities which we discuss further ER diagram example. మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి ER diagram examples లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లో మొట్టమొదటి ఎంటిటీ. ఈ ఎంటిటీలో మనకి స్కూలు, డిపార్ట్మెంటు, ప్రొఫెసరు, క్లాసు, రూము, బిల్డింగు, ఇలాగా కొన్ని రకాల ఎంటిటీస్ ని ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట, పార్టిసిపేట్ చేస్తాయి. తర్వాత వేటికి రిలేషన్షిప్స్ ఉన్నాయి చూస్తే కనుక, స్కూల్ ఆపరేట్స్ డిపార్ట్మెంట్, అంటే ఆపరేట్స్ అనేటువంటిది బిజినెస్ రూల్ అనమాట. అంటే బిజినెస్ రూల్స్ తెలిస్తే తప్ప మనం రిలేషన్షిప్ మనం ఐడెంటిఫికేషన్ చేయలేం. బిజినెస్ రూల్స్ తెలిస్తే తప్ప కనెక్టివిటీని మనం డిఫైన్ చేయలేం. అది 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్ అనేటువంటిది డిఫైన్ చేయలేం. కాబట్టి కనెక్టివిటీ తెలియాలంటే మనకి బిజినెస్ రూల్ తెలియాలి. బిజినెస్ రూల్ బట్టి రిలేషన్షిప్ తెలుస్తుంది, దాన్ని బట్టి కనెక్టివిటీ తెలుస్తుంది అనమాట. అలాగే డిపార్ట్మెంట్ హ్యాస్ స్టూడెంట్, ఒక డిపార్ట్మెంట్ లో ఒకళ్ళ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ప్రొఫెసర్స్, డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఒకళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళ కంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ చైర్స్ డిపార్ట్మెంట్ అని ఉంది. సో చైర్స్ అంటే అర్థం ఏంటంటే ప్రొఫెసర్ డీన్ ఆఫ్
స్కూల్ అని ఉంది. అదొకటి కూడా 1-to-1 అసోసియేషన్. అంటే ఒక స్కూల్ కి డీన్ అనేవాడు ఒకటి మాత్రమే ఉంటాడు, అంటే హెచ్ఓడి టైప్ అనమాట. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్టు ఉంటాడు, ఒకడు ఉంటాడు అనమాట. కొన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక స్కూల్ అన్నాం. అలాగే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి ఒక ఆర్గనైజేషన్, ఒక కాలేజ్ లో. సో స్కూల్స్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ లో క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లోనేమో స్టూడెంట్స్ ఉంటారు. ఈ స్టూడెంట్స్ కి చెప్పేవాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్స్. ఈ క్లాసెస్ అన్ని కూడా రూమ్ లో ఉంటాయి, రూమ్స్ అన్ని కూడా బిల్డింగ్స్ లో ఉంటాయి. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. అయితే ఇప్పుడు 1 by 1 మనకి విడివిడిగా దేనికి దానికి ఇయర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ టినీ కాలేజ్ ఆఫ్ ఇయర్ డయాగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఇయర్ డయాగ్రామ్ లో 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేయబడ్డాయి. ఒకటి ప్రొఫెసరు, రెండోది స్కూలు, మూడోదేమో డిపార్ట్మెంట్. సో ప్రొఫెసర్ స్కూల్ కి మధ్యలో డాటెడ్ లైన్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో. ఈ డాటెడ్ లైన్స్ అర్థం ఏంటంటే ఇట్ ఈస్ వీక్ రిలేషన్షిప్. ప్రొఫెసర్ కి తర్వాత స్కూల్ కి మధ్య ఉండేటువంటిది ఏంటంటే వీక్ రిలేషన్షిప్. ఇయర్ డయాగ్రామ్ ని మనం ప్రాక్టీస్ చేసే ముందు కొన్ని డెఫినేషన్స్ నేర్చుకోవాలని చెప్పి ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పడం జరిగింది. ఆ డెఫినేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ది డెఫినేషన్స్ ఇక్కడ మనకు వస్తాయి. ఈ డాటెడ్ లైన్ అర్థం ఏంటంటే ప్రొఫెసర్ నంబర్ అనేటువంటి ఒక ఫీల్డ్ ఉంది, అట్రిబ్యూట్ ఉంది దేంట్లోనూ, ప్రొఫెసర్ ఎంటిటీలో. ఇది ప్రైమరీకి అయింది. అదే ప్రైమరీకి చూడండి స్కూల్లో ప్రొఫెసర్ నెంబర్ ఏమైంది, ఫారెన్ కి అయింది. కాబట్టి ఒక ఎంటిటీలో ప్రైమరీకి అయినటువంటి అట్రిబ్యూట్ దానికి రిలేట్ అయినటువంటి ఎంటిటీలో ఫారెన్ కి అయితే వాటి రెండింటి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఏమంటాం అంటే వీక్ రిలేషన్షిప్ అంటాం. మొట్టమొదటి అందు గురించి ఇక్కడ డాటెడ్ లైన్స్ రాయడం జరిగింది, డాటెడ్ లైన్స్ తో రిలేట్ చేసాం. నెక్స్ట్ దీని కనెక్టివిటీ ఏంటి, రిలేషన్ ఏంటిది, ఈజ్ డీన్ ఆఫ్ స్కూల్ అన్నాడు. సో ప్రొఫెసర్ ఈజ్ డీన్ ఆఫ్ స్కూల్, అది రిలేషన్షిప్ అంటే బిజినెస్ రూల్ అది. ఇంకా నెక్స్ట్ మనం కార్డినాలిటీ కనెక్టివిటీ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కింద స్క్రిప్ట్ రాయబడింది చూడండి, ప్రొఫెసర్ మే ఆర్ మే నాట్ బి ఎ డీన్ ఆఫ్ స్కూల్. ఒక ప్రొఫెసర్ ఒకటి మాత్రమే ఉంటారు కదా, ప్రొఫెసర్ టేబుల్లో ఎంటిటీలో చాలా మంది ప్రొఫెసర్స్ ఉంటారు. అయితే ఎంతమంది ప్రొఫెసర్స్ లోనూ కూడా ఎవరో పర్టికులర్ గా కొంతమంది డీన్స్ అవుతారు స్కూల్స్ కి. అలాంటిది ప్రతి ప్రొఫెసరు డీన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అయితే గనక ఆ ప్రొఫెసరు ఒక స్కూల్ కి డీన్ అవుతాడు. సో ఒక ప్రొఫెసర్ అనేవాడు డీన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఒకవేళ డీన్ అయితే గనక ఒక స్కూల్ కి మాత్రమే డీన్ అవుతాడు. కాబట్టి అక్కడ 0 or 1 కార్డినాలిటీ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ ఈజ్ అ డీన్ ఆఫ్ స్కూల్, ఇది 0 to 1 కార్డినాలిటీ. స్కూల్ నుంచి ప్రొఫెసర్ చూడండి ఒకసారి, స్కూల్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 and only 1 డీన్. ఇక్కడ డబల్ లైన్స్ ప్యారలల్ లైన్స్ అంటే రాయడం జరిగింది. ప్యారలల్ లైన్స్, ఈ ప్యారలల్ లైన్స్ ఇండికేషన్ ఏంటంటే అర్థం స్కూల్ కి ఖచ్చితంగా ఎవరో ఒక ప్రొఫెసర్ డీన్ అయి ఉండాలి, అదొక పాయింట్. రెండోది ఏంటి, ఒకళ్ళు మాత్రమే డీన్ అయి ఉండాలి. సో ఇది 1 కార్డినాలిటీ అవుతుంది. సో ప్రొఫెసర్ కి స్కూల్ కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ మనం కొంచెం ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకుంటే తర్వాత సెకండ్ దాని నుంచి కొంచెం ఈజీగా అర్థమవుతుంటుంది. స్కూల్ నుంచి ప్రొఫెసర్ కి చూస్తే అది 1, 1 అని రిప్రజెంట్ చేయడం జరిగింది కార్డినాలిటీ. దాని అర్థం ఏంటి, ప్రతి స్కూల్ కి కూడా ఎవరో ఒక ప్రొఫెసర్ ఖచ్చితంగా డీన్ అయి తీరాలి, ఎవరో ఒకళ్ళు. అది ఒకళ్ళు మాత్రమే డీన్ అయి ఉండాలి, ఒకళ్ళ కంటే ఎక్కువ మంది డీన్ అవ్వకూడదు అనమాట. ఇది ప్రొఫెసర్ కి స్కూల్ కి ఉండేటువంటి బిజినెస్ రూల్ రిలేషన్షిప్. మనం ఈ క్రౌస్ ఫుట్ ఇయర్ డయాగ్రామ్ లో ఇక్కడ చూడండి ఎంటిటీ వచ్చింది అంటే ప్రొఫెసర్ స్కూల్ చెప్పాం, అట్రిబ్యూట్స్ వచ్చాయి, ప్రొఫెసర్ నెంబరు, ప్రొఫెసర్ స్పెషాలిటీ, ర్యాంక్, తర్వాత ప్రొఫెసర్ ఎల్ నేమ్, తర్వాత ప్రొఫెసర్ ఫస్ట్ నేమ్ ఇనీషియల్, తర్వాత ప్రొఫెసర్, తర్వాత స్కూల్ కోడ్, ప్రొఫెసర్ నంబర్, తర్వాత డిపార్ట్మెంట్ కోడ్, ఇవన్నీ మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్ కి డిపార్ట్మెంట్ కి ఉండేటువంటి డిఫరెన్స్ చూద్దాం, ఆ రిలేషన్ చూద్దాం. స్కూల్ ఆపరేట్స్ డిపార్ట్మెంట్, ఇది బిజినెస్ రూల్, ఇది రిలేషన్షిప్. నెక్స్ట్ కార్డినాలిటీ గురించి చూద్దాం. స్కూల్లో అంటే స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ కామర్స్, స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, వీటిని స్కూల్ అంటాం. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వీటిగా స్కూల్ అనేది. స్కూల్ ఆఫ్ సైన్సెస్
తీసుకున్నాం అనుకుంటే సైన్సెస్ లో ఏముండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే బయాలజీకి సంబంధించవచ్చు. ఇవన్నీ కూడా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అన్నాం అనుకోండి, పాలిటిక్స్ ఉండొచ్చు, తర్వాత సివిక్స్ ఉండొచ్చు, ఎకనామిక్స్ ఉండొచ్చు, ఇవన్నీ అనమాట. కాబట్టి ఒక స్కూల్ కి సంబంధించి అట్లీస్ట్ ఒక డిపార్ట్మెంట్ అయినా ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ కూడా మనం చూడండి డాటెడ్ లైన్స్ మెన్షన్ చేసాం. దీని అర్థం ఏంటి, స్కూల్ నుంచి మనం డిపార్ట్మెంట్ వైపు చూస్తే స్కూల్లో స్కూల్ కోడ్ ఏదైతే ఉందో అది ప్రైమరీకే ఉంది, అదే ప్రైమరీకి డిపార్ట్మెంట్ లో ఏమైంది, ఫారెన్ కి అయ్యింది. అంటే దీని అర్థం ఏంటి, స్కూల్ అనే టేబుల్లో ప్రైమరీకి అయినటువంటి స్కూల్ కోడ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఫారెన్ కి అవ్వడం వలన ఇది వీక్ రిలేషన్షిప్ అయింది. అందు గురించే డాటెడ్ లైన్స్ లో మెన్షన్ చేసాం. 1, n ఒక స్కూల్ కి ఒకటి కంటే ఒక డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, లేదా ఒకటి కంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు. అందుకని 1, n అన్న. 1 అంటే మినిమం, n అంటే మాక్సిమం. మినిమం ఒక డిపార్ట్మెంట్ అయినా ఉండాలి స్కూల్లో. అంటే స్కూల్ ఆఫ్ సైన్స్ అన్నాం, అట్లీస్ట్ ఒక డిపార్ట్మెంట్ అని చూపించాలి స్కూల్ కి సంబంధించి. అంటే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అన్నాం, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి సంబంధించి హిస్టరీయో, పాలిటిక్స్, ఎకనామిక్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ వైపు చూద్దాం. ప్రతి డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఏదో ఒక స్కూల్ కి సంబంధించిందే ఉండాలి. అంటే ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఏదో ఒక స్కూల్ ద్వారా ఆపరేట్ చేసి తీరాలి, ఒక స్కూల్ ద్వారా మాత్రమే ఆపరేట్ చేయాలి. అందు గురించి ఇక్కడ ఏమన్నా అట్లీస్ట్ 1 and only స్కూల్ అని చెప్పడం జరిగింది. అందు గురించి డబల్ లైన్స్ ఉపయోగించాం. డబల్ లైన్స్ మనం ప్యారల్ గా ఉండేటువంటి 2 లైన్స్ ఉపయోగిస్తే కనుక దాని ఉద్దేశం ఏంటంటే 1, 1 ఓన్లీ ఒకటి మాత్రమే, ఒకటి మించి కాదు, ఖచ్చితంగా ఒకటి ఉండాలి అని మ్యాండేటరీ. ఇది మొట్టమొదటి ఇయర్ డయాగ్రామ్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. లెట్ us మూవ్ టు ది సెకండ్. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ ఎ సెకండ్ టీనీ కాలేజ్ ఇయర్ డయాగ్రామ్. యు అబ్జర్వ్ వన్ థింగ్, మనం రిలేషన్షిప్ చెప్పినప్పుడు రెండిటి మధ్యన ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ ఉంటే అది బైనరీ అన్నాం, అది 3 ఉంటే టెర్నరీ అన్నాం. ఫస్ట్ దాంట్లో చూడండి, మనం ఇక్కడ 3 ఎంటిటీస్ ఉన్నాయి ఒక రిలేషన్షిప్ లో, కాబట్టి ఇది టెర్నరీ ఆర్ ట్రైనరీ రిలేషన్షిప్. స్ట్రెంగ్త్ అని చెప్పని చూసారా, అదనమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ టీనీ ఇయర్ డయాగ్రామ్ లో రెండిటి గురించి మనం డిస్కస్ చేసాం. డిపార్ట్మెంట్, కోర్సు చెప్పాను ఇందాక చెప్పినప్పుడు. మనకి స్కూల్లోనేమో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ లోనేమో కోర్సెస్ ఉంటాయి, కోర్సెస్ లోనేమో క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ లోనేమో స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్స్. ఈ క్లాసెస్ అన్ని కూడా రూమ్స్ లో జరుగుతాయి, రూమ్స్ ఏమో బిల్డింగ్ లో ఉంటాయి. ఇదంతా కూడా ఒక బిజినెస్ రూల్ అనమాట, ఒక కాలేజ్ ఆర్గనైజేషన్ లో బిజినెస్ రూల్ అనమాట. సో హియర్ యు అబ్జర్వ్ వన్ థింగ్, డిపార్ట్మెంట్ వర్సెస్ కోర్స్. డిపార్ట్మెంట్ కి కోర్స్ కి మధ్యన ఉండేటువంటి కనెక్టివిటీ ఏంటి, ఆఫర్స్. డిపార్ట్మెంట్ లో కోర్సెస్ ఆఫర్స్ చెయ్యొచ్చు, ఒకవేళ చెయ్యకపోవచ్చు. డిపార్ట్మెంట్స్ తీసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఆఫర్ చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ అనో, లేకపోతే స్కాలర్స్ అనో, పిహెచ్డీస్ ఉన్నాయనుకో, అది కోర్స్ కింద కాకుండా వాళ్ళు బయట వర్క్ చేసి ప్రాక్టికల్ గా తర్వాత ఫైనల్ గా టెస్ట్ అటెండ్ అవుతుంటారు. అంటే క్లాసెస్ అనేవి ఉండవు. సో అలా క్లాసెస్ లేనటువంటి కోర్సెస్ కొన్ని ఉంటుంటాయి. అలాంటప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ తీసుకుంటే కోర్సెస్ అనేవి ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సో దట్ ఈస్ 0, n. మినిమం కార్డినాలిటీ ఏంటి, 0. అంటే డిపార్ట్మెంట్ మే ఆఫర్ ఆర్ మే నాట్ ఆఫర్ కోర్సెస్, బట్ ఇఫ్ డిపార్ట్మెంట్ ఆఫర్స్ ఇట్ మే ఆఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ కోర్సెస్. దట్ ఈస్ 0, n అన్నాం. అందుకనే సర్కిల్ కి మల్టిపుల్ లైన్స్ కనెక్ట్ చేసాం. ఒక సర్కిల్ కి సింగిల్ లైన్ కనెక్ట్ చేస్తే 0, 1 అవుతుంది. ఒక సర్కిల్ కి మల్టిపుల్ లైన్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మెనీ అవుతుంది అనమాట. నెక్స్ట్ కోర్స్ డిపార్ట్మెంట్ చూడండి, అసలు కోర్స్ అంటూ ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా ఏదో ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించింది అయి ఉండాలి. కోర్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఏదో డిపార్ట్మెంట్ కి సంబంధించింది అయి ఉండాలి, ఒక డిపార్ట్మెంట్ కి మాత్రమే సంబంధించింది అయి ఉండాలి. అందు గురించే ప్యారలల్ లైన్స్ రెండు రిప్రజెంట్ చేసాం. దట్ ఇండికేట్స్ 1 and 1 and only, at least 1 and 1 and only. So next, this is third టీనీ కాలేజ్ ఇయర్ డయాగ్రామ్. సో చెప్పాను కదా, కోర్సెస్ లో క్లాసెస్ ఉంటాయి. కోర్సెస్ జనరేట్స్ క్లాస్. హియర్ జనరేట్స్ ఈజ్ ఎ రిలేషన్షిప్. జనరేట్స్ అనేది కనెక్టివిటీ అవుతుంది. అంటే కోర్స్ కి క్లాస్ కి మధ్య ఉండే కనెక్షన్ ఏంటి, ఆ రెండింటి మధ్య ఉండే బిజినెస్ రూల్ ఏంటంటే జనరేట్స్. కోర్స్ జనరేట్స్ క్లాస్.
అండ్ నెక్స్ట్ చెప్పాము కోర్సెస్ అనేటువంటి ఒక్కొక్కసారి బయట వర్క్ చేసి వాటి క్లాస్ వర్క్ లో ఉండదు, వాళ్ళు బయట ఎక్కడో ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇంటర్న్షిప్ చేసి వాళ్ళు ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంటారు. సో ప్రాజెక్ట్ వర్క్ టైంలో క్లాసెస్ ఉండదు కాబట్టి కోర్సెస్ లో క్లాసెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కొన్ని కోర్సెస్ కి ఉంటే ఎనీ నెంబర్ ఆఫ్ కోర్సెస్, ఒక కోర్స్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ 0, n అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అసలు క్లాస్ అంటూ ఉంటే ఖచ్చితంగా అది ఏదో కోర్సుకి సంబంధించిందే ఉండాలి. ఒక క్లాస్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఒకే ఒక కోర్సుకి సంబంధించిందే ఉండాలి. అంటే ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, ఫైనల్ ఇయర్ అవ్వచ్చు. ఫస్ట్ బిఎస్సి ఎంపీసీఎస్ అన్నాం అనుకోండి, ఆ ఫస్ట్ ఇయర్ అనేది బిఎస్సి ఎంపీసీఎస్ బిఎస్సి కోర్సుకి సంబంధించిందే ఉండాలి. మళ్ళీ వెళ్ళి బీకామ్ లో కూర్చోరు. కాబట్టి క్లాస్ షుడ్ బి రిలేటెడ్ టు అండ్ క్లాస్ షుడ్ బి జనరేటెడ్ బై అట్లీస్ట్ వన్ క్లాస్, వన్ అండ్ ఓన్లీ వన్ క్లాస్. అంటే క్లాస్ జనరేట్ అవుతుందంటే మల్టిపుల్ కోర్సెస్ నుంచి జనరేట్ అవుతుంది, ఓన్లీ వన్ కోర్స్ నుంచి జనరేట్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మళ్ళీ 1,1 అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం డాటెడ్ లైన్స్ ఉపయోగించాం రిలేషన్షిప్ లో. ఎందుకు డాటెడ్ లైన్ ఉపయోగించాం? కోర్స్ టేబుల్లో ఉండేటువంటి కోర్స్ కోడ్ ప్రైమరీకి అయింది. ఇదే కోర్స్ కోడ్ క్లాస్ ఎంటిటీలో చూడండి ఏముంది, ఫారెన్ కి అయింది. కాబట్టి అగైన్ వీక్ రిలేషన్షిప్ డెఫినేషన్ ఇక్కడ కూడా వచ్చింది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ గో టు 4th ERD సెగ్మెంట్. ఇక్కడ చూడండి ప్రొఫెసర్ వర్సెస్ డిపార్ట్మెంట్. ప్రొఫెసర్ కి డిపార్ట్మెంట్ కి మధ్య రిలేషన్ ఏంటి? ప్రొఫెసర్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్. అంటే ప్రొఫెసర్ అనేవాడు ఎక్కడ వర్క్ చేస్తాడు? ఖచ్చితంగా డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. వాడు ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడు అయి ఉంటాడు. ఓకే, ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ తీసుకున్నాడు అనుకోండి, హీ షుడ్ బి రిలేటెడ్ టు ఓన్లీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. అదే కంప్యూటర్స్ లెక్చరర్ తీసుకుంటే హీ షుడ్ బి రిలేటెడ్ టు కంప్యూటర్ డిపార్ట్మెంట్. సో కాబట్టి ప్రొఫెసర్ అనేటువంటి వాడు ఖచ్చితంగా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాడని, ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి మాత్రమే ఎంప్లాయీస్ అయి ఉండాలి. ఖచ్చితంగా అదే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడే మాత్రమే ఉండాలన్నమాట. అదే డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ చూడండి. సో డిపార్ట్మెంట్ అనేలో ప్రొఫెసర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. డిపార్ట్మెంట్ క్రియేట్ చేసాం, ప్రస్తుతం మనకి దానికి సంబంధించి స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మనకి అలొకేట్ చేయలేదు అనుకోండి, ఉండకపోవచ్చు. ఉంటే ఒక డిపార్ట్మెంట్ లో ఎనీ నెంబర్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉండొచ్చు అనమాట. సో దట్ ఈస్ 0 to n. ఇక్కడ ఇంకొక విషయం, మళ్ళీ రివర్స్ రిలేషన్షిప్ మనం 2 రిలేషన్షిప్స్ మెన్షన్ చేసాం. ఇందులో డిపార్ట్మెంట్ టు ప్రొఫెసర్ అని, మళ్ళీ ప్రొఫెసర్ టు డిపార్ట్మెంట్ చైర్స్ అనే ఇంకో రిలేషన్షిప్ కూడా అన్నాం. అంటే డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్స్ అనేవాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్స్ కి సంబంధించి డిపార్ట్మెంట్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటారు అని చెప్పడం కూడా జరిగింది. సో మీరు ఎంప్లాయీస్ అనే రిలేషన్ ఒకటి క్రైటీరియా కింద తీసుకుంటే సరిపోతుంది. చైర్స్ అని కూడా తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 5th కాలేజ్ ERD సెగ్మెంట్. ఇందులో ప్రొఫెసర్ క్లాస్ 2 ఉన్నాయి. ప్రొఫెసర్ అనే ఎంటిటీలో ప్రొఫెసర్ నంబరు, స్పెషాలిటీ, ర్యాంకు, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇనీషియల్, ఈమెయిల్, ఇవి అట్రిబ్యూట్స్ అనమాట. అంటే అట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్పాం? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఒక ప్రొఫెసర్ గురించి చెప్పేటప్పుడు నువ్వు ఏమేం చెప్తావు? వాడి యొక్క నంబర్ అంటే ఒక ఐడి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెసర్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అతను ఏంటి స్పెషాలిటీ, ఏ సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ చేస్తాడు, అతని యొక్క ఈమెయిల్ ఏంటి, అవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ప్రొఫెసర్ ఎంటిటీలో మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్లాస్ తీసుకోండి, క్లాస్ లో మనకి క్లాస్ కోడ్ ఉంది, ప్రొఫెసర్ నంబర్ ఉంది, క్లాస్ టైం ఉంది. సో ప్రొఫెసర్ నంబర్ అనేది ప్రొఫెసర్ టేబుల్లో ప్రైమరీకి అయ్యింది. అదే ప్రైమరీకి ఫీల్డ్ క్లాస్ టేబుల్లో ఏమైంది? ఫారెన్ కి అయింది. సో అగైన్ మనకి ఇక్కడ ఏ రిలేషన్షిప్ వచ్చింది? వీక్ రిలేషన్షిప్ వచ్చింది అనమాట. అందుగురించి ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్ తో రిలేషన్షిప్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనెక్టివిటీ. టీచర్స్ ఈజ్ ఎ కనెక్టివిటీ. ప్రొఫెసర్ ఏం చేస్తాడు? క్లాసెస్ ని టీచ్ చేస్తాడు. సో కాబట్టి బిజినెస్ రూల్ ప్రకారం ప్రొఫెసర్ టీచర్స్ క్లాస్. నౌ ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించి ఉండేటువంటి ప్రొఫెసర్స్ కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు క్లాస్ టేకప్ డైరెక్ట్ గా ప్రాజెక్ట్ వైజ్ టేకప్ చేస్తుంటారు. కాబట్టి ప్రొఫెసర్ మే నాట్ టేక్ ఆర్ మే టేక్ క్లాసెస్. హెచ్ఓడి గానీ డీన్ గానీ ఉన్నారనుకోండి, వాళ్ళు క్లాసెస్ తీసుకోరు. వాళ్ళు డీన్ లాగే యాక్ట్ చేస్తారు తప్ప ఒక్కొక్కసారి క్లాసెస్ అనేటువంటిది అలొకేట్ చేస్తారు, అసైన్ చేస్తారు తప్ప వాళ్ళు క్లాసెస్ టేకప్ చేయరు. సో దే ఇన్చార్జ్ ది ఎంటైర్ క్లాస్ వర్క్ అండ్ టైం టేబుల్స్. సో సమ్ ప్రొఫెసర్స్ మే ఆర్ మే నాట్ టేక్ క్లాసెస్ హియర్. అందు గురించి అక్కడ 0, n అన్నాం. సో ఒక ప్రొఫెసర్ క్లాస్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే ఈ మే టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్.
సో కాబట్టి అతను హెచ్ఓడి అయినా ఒక డీన్ అయినా ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ అయినా ఒక్కొక్కసారి ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఉంటాడు, క్లాసెస్ తీసుకోవడం అనమాట. కాబట్టి 0, రిలేషన్షిప్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఒక క్లాస్ తీసుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రొఫెసర్ చెప్పి తీరాలి కదా. కాబట్టి ఒక ప్రొఫెసర్ చెప్తారు, అది ఒక ప్రొఫెసర్ మాత్రమే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్ ఫస్ట్ ఇయర్ ఉంది, అక్కడ ఒక ప్రొఫెసర్ డీల్ చేస్తాడు దాన్ని. అదే ఫిజిక్స్ క్లాస్ ఫస్ట్ ఇయర్ ఉంది, అది ఒక ప్రొఫెసర్ మాత్రమే డీల్ చేస్తాడు, ఒక ప్రొఫెసర్ డీల్ చేయాలి. ఓకే, సో దిట్ ఈస్ 1, 1 రిలేషన్షిప్ అనమాట, కార్డినాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 6th. హియర్ స్టూడెంట్ ఎన్రోల్ క్లాస్, 3 ఎంటిటీస్ వచ్చాయి. ట్రయాంగిల్ రిలేషన్షిప్ వచ్చింది ఇక్కడ, రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డాటెడ్ లైన్ కాదు థిక్ లైన్ తీసుకున్నాం, కంప్లీట్ ఒకే స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఎంటిటీ అనమాట, స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ వస్తుంది, రెండోది ఎగ్జిస్టెన్స్ డిపెండెన్సీ గురించి చెప్తాను. స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే స్టూడెంట్ అండ్ ఎన్రోల్మెంట్ తీసుకోండి మీరు, స్టూడెంట్ నెంబర్ అనేది ప్రైమరీకి అయ్యింది, అదే స్టూడెంట్ నెంబరు ఎన్రోల్మెంట్ లో కూడా ప్రైమరీకి అయ్యింది. అంటే ఒక క్లాస్ కి స్టూడెంట్ ఎన్రోల్ అవ్వాలి అంటే గనక ఒక స్టూడెంట్, ఆ స్టూడెంట్ ఒక క్లాస్ కి మాత్రమే ఎన్రోల్ అవ్వగలుగుతాడు అనమాట. అందు గురించి ఇక్కడ స్టూడెంట్ నంబర్ ని, క్లాస్ కోడ్ ని రెండింటిని కూడా ప్రైమరీకి చేసాం ఇక్కడ. కాబట్టి ఒక టేబుల్లో ఉండే ప్రైమరీకి దాన్ని రిలేట్ అయినటువంటి ఎంటిటీలో కూడా ప్రైమరీకి అయితే అప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్ అవుతుంది. సో స్టూడెంట్ ఈజ్ రిటర్నింగ్ ఎన్రోల్, స్టూడెంట్ కి ఎన్రోల్మెంట్ కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్. అండ్ నెక్స్ట్ ఒకసారి ఎన్రోల్మెంట్ కి క్లాస్ కి మధ్య చూద్దాం, ఇది కూడా మనకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయింది. అంటే క్లాస్ నుంచి మీరు ఎన్రోల్మెంట్ చూడండి, క్లాస్ లో క్లాస్ కోడ్ అనేది ప్రైమరీకి అయ్యింది, అదే క్లాస్ కోడ్ ప్రైమరీకి ఎన్రోల్మెంట్ లో కూడా ఏమైంది, ప్రైమరీకి అయింది. కాబట్టి క్లాస్ అండ్ ఎన్రోల్ ఈ రెండులో కూడా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయ్యాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఈ స్టూడెంట్ లో ఇంకా చాలా రకాల అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, ఎన్రోల్మెంట్ లో కూడా వేరియస్ అట్రిబ్యూట్స్ తీసుకున్నమాట. నాన్ కీ ఫీల్డ్స్ అంటాం, అట్లా అంటే ఎటు ప్రైమరీ కీ కాదు, ఫారెన్ కీ కాదు, ఉత్తినే ఫీల్డ్స్ కింద ఉంటాయి అంతే. ఇవి డేటా మెయింటైన్ చేస్తుంటాం, అలాంటి వాటిని ఏమంటుంటే నాన్ కీ ఫీల్డ్స్ అంటాం. సో హియర్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్, స్టూడెంట్ అనేవాడు క్లాస్ ఎన్రోల్ అవ్వచ్చు, ఎన్రోల్ అవ్వకపోవచ్చు. ఎన్రోల్ అయితే మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మెనీ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ జరగచ్చు అనమాట. అది 0, n అన్నాం. ఇప్పుడు ఎన్రోల్మెంట్ నుంచి స్టూడెంట్ చూడండి, అట్లీస్ట్ 1 స్టూడెంట్ షుడ్ బి ఎన్రోల్ బై అట్లీస్ట్ వన్స్ పర్ క్లాస్. ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అనేది జరిగితే ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఎన్రోల్ అయి ఉండాలి, ఒక్కసారి మాత్రమే ఎన్రోల్ అయి తీరాలి. దట్ ఈస్ 1, n. ఇప్పుడు క్లాస్ నుంచి ఎన్రోల్మెంట్ చూద్దాం. ఓకే, సో క్లాస్ అనేది ఎన్రోల్మెంట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వచ్చు అన్నమాట. అదేవిధంగా ఎన్రోల్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక క్లాస్ అయినా ఎన్రోల్ అయి తీరాలి. ఎన్రోల్మెంట్ అంటే స్టూడెంట్ క్లాస్ కలిగిందే కదా. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ డిపెండెన్సీ అంటే చూడండి ఒకసారి, ఎన్రోల్మెంట్ అనే ఎంటిటీ క్రియేట్ అవ్వాలి అంటే కనుక ఏ ఎంటిటీస్ క్రియేట్ చేయాలి ముందర, స్టూడెంట్ క్లాస్. అంటే ఇందులో కొత్తగా మనం క్రియేట్ చేసి ఫీల్డ్స్ ఏమి ఉండవు, అందులో డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, స్టూడెంట్ నుంచి, క్లాస్ నుంచి. అంటే స్టూడెంట్ అనే ఎంటిటీ క్రియేట్ అయితే తప్ప, క్లాస్ అనే ఎంటిటీ క్రియేట్ అయితే తప్ప ఎన్రోల్మెంట్ అనేటువంటి ఎంటిటీ క్రియేట్ కాదు. కాబట్టి ఎగ్జిస్టెన్స్ డిపెండెన్సీ అంటే ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ఓకే, స్టూడెంట్ అండ్ క్లాస్ ఎన్రోల్ అయితే తప్ప, క్రియేట్ అయితే తప్ప ఎన్రోల్ అనే ఎంటిటీ క్రియేట్ అవ్వదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్స్ డిపెండెన్సీ అవుతుంది అనమాట. ఓకే, లేదా డిరైవ్డ్ ఎంటిటీ అంటుంటాం. ఓకే, అలాగనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ 7th టినీ కాలేజ్ ఈఆర్ డయాగ్రామ్. ఇయర్ ఈ ఈఆర్డిలో డిపార్ట్మెంట్ స్టూడెంట్ కి మధ్యన మనం రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటది, డిపార్ట్మెంట్ హ్యాస్ స్టూడెంట్స్, డిపార్ట్మెంట్ లో స్టూడెంట్స్ ఉంటారు కదా. కాబట్టి డిపార్ట్మెంట్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ చేసేటువంటి ఉంటే గనక స్టూడెంట్స్ ఉండకపోవచ్చు. అంటే అడ్మిషన్స్ లేకపోయినప్పుడు డిపార్ట్మెంట్ ఉంటుంది కానీ స్టూడెంట్స్ ఉండకపోవచ్చు. సో ఫ్యూ ఆర్ డిపార్ట్మెంట్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ కోర్సెస్ ఆర్ క్లాసెస్. క్లాసెస్ స్టూడెంట్స్ లేకపోతే ఖాళీగా ఉంటాయి. కాబట్టి డిపార్ట్మెంట్ మే నాట్ హ్యావ్ కోర్సెస్, ఉండకపోవచ్చు క్లాసెస్. కాబట్టి ఉంటే కనుక ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండొచ్చు అన్నమాట డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్, స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా వాడు జాయిన్ అయ్యి క్లాస్ వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే, పార్టిసిపేట్ చేస్తుంటే వాడు ఏదో డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చెందినవాడై ఉండాలి. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడే డిపార్ట్మెంట్ చెందినవాడే ఉండాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడే అవుతాడు. వాడు మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడు అవ్వడం, వాడు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ అని అంటున్నాం. ఓకే,
So student should be related to at least one department, and he should be related to only one department, that is 1,1. That is cardinality anta. Okay, ఇది వీక్ రిలేషన్షిప్. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ కోడ్ స్టూడెంట్ టేబుల్లోకి వెళ్తే ఫారెన్ కి అయ్యింది. ఈ డిపార్ట్మెంట్ కోడ్ ఏమో డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రైమరీకి, అదే స్టూడెంట్ టేబుల్లోకి వెళ్తే ఫారెన్ కి అయింది. కాబట్టి ఇది వీక్ రిలేషన్షిప్ అయిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 8th tiny ER diagram. This is a professor versus student. ప్రొఫెసర్ కి స్టూడెంట్, ప్రొఫెసర్ అడ్వైజెస్ స్టూడెంట్, టీచర్స్ అని కూడా అనొచ్చు. సో ప్రొఫెసర్ అడ్వైజ్ ఇవ్వకపోవచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కి అడ్వైజ్ ఇవ్వచ్చు అనమాట. స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రొఫెసర్ ద్వారా అడ్వైజ్ తీసుకోవాలి, ఒక ప్రొఫెసర్ మాత్రమే అడ్వైజ్ తీసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ 1,1 కార్డినాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డాటెడ్ లైన్స్ తో మనం రిప్రజెంట్ చేశాం కాబట్టి ప్రొఫెసర్ వర్సెస్ స్టూడెంట్ ది వీక్ రిలేషన్షిప్ అవుతుంది. ఎందుకంటే ప్రొఫెసర్ టేబుల్లో ఉండేటువంటి ప్రొఫెసర్ నెంబర్ ప్రైమరీకి అయ్యింది, అదే ప్రైమరీకి స్టూడెంట్ టేబుల్ ఏమైందండి ఫారెన్ కి అయ్యింది. కాబట్టి ఇది వీక్ రిలేషన్షిప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ ఈఆర్ డయాగ్రామ్ ఈజ్ 9th టినీ కాలేజ్ ఈఆర్ డయాగ్రామ్. ఇది ట్రైనరీ రిలేషన్షిప్ మీరు అబ్జర్వ్ చేయండి. బిల్డింగ్, రూమ్, క్లాస్ అనేది ఉంది. సో బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్ లో రూమ్స్ ఉండొచ్చు, లేదా ఒక ప్లెయిన్ హాల్ అనేటువంటిది ఉండొచ్చు. కాబట్టి బిల్డింగ్ కంటైన్స్ మే నాట్ కంటైన్స్ రూమ్స్. అసలు రూమ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా బిల్డింగ్ లోనే ఉంటుంది కదా. కాబట్టి రూమ్ నుంచి చూస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక బిల్డింగ్ సంబంధించింది ఉండాలి, ఒక బిల్డింగ్ లోనే ఉండాలి. ఈ రూమ్ 2 బిల్డింగ్లకి కలిపి ఉంటుందని అనం కదా. కాబట్టి ఏదైనా రూమ్ తీసుకుంటే క్లాస్ రూము అది ఖచ్చితంగా ఒక బిల్డింగ్ మాత్రమే సంబంధించింది ఉంటుంది, ఒక బిల్డింగ్ లో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూమ్ అండ్ క్లాస్ తీసుకుంటే రూమ్ అనేటువంటిది క్లాస్ కు ఉపయోగించవచ్చు, ఉపయోగించవచ్చు, అది ల్యాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే సెమినార్ హాల్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో రూమ్స్ అన్ని కూడా క్లాసెస్ కాకపోవచ్చు, కానీ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా రూమ్ లోనే జరుగుతాయి. కాబట్టి రూమ్స్ మే నాట్ హ్యావ్ క్లాసెస్, బట్ క్లాసెస్ షుడ్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ వన్ అండ్ ఓన్లీ వన్ రూమ్. ఆ క్లాస్ జరుగుతుందంటే అది ఖచ్చితంగా ఒక రూమ్ లోనే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి వీక్ రిలేషన్షిప్. బిల్డింగ్, రూమ్ తీసుకుంటే బిల్డింగ్ లో ఉండేటువంటి బిల్డింగ్ కోడ్ అనే అట్రిబ్యూట్ ప్రైమరీకి అయింది, అదే బిల్డింగ్ కోడ్ ఇక్కడ రూమ్ లో ఏమైందండి ఫారెన్ కి అయింది అనమాట. నెక్స్ట్ రూమ్, క్లాస్ ఈ రెండు కూడా వీక్ రిలేషన్షిప్ అయ్యింది. ఓకే, వీక్ రిలేషన్షిప్ అన్నప్పుడు చూడండి, రూమ్ టేబుల్లో ఉండేటువంటి రూమ్ ఎంటిటీలో ఉండేటువంటి రూమ్ కోడ్ ప్రైమరీకి అయింది, అదే రూమ్ కోడ్ క్లాస్ లో ఏమైంది ఫారెన్ కి అయింది అనమాట. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఎంటిటీస్ ఏమున్నాయి, ఎంటిటీస్ లో అట్రిబ్యూట్స్ ఏమేంటి ఉన్నాయి ఒకసారి ఐడెంటిఫికేషన్ చేయండి. అందులో కనెక్టివిటీ అంటే రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ కంటైన్స్, ఈజ్, యూజ్డ్ ఫర్ అని రాసిన చూసారా, అది కనెక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ సింబల్ ని బట్టి మనం కార్డినాలిటీ ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. మాక్సిమం మనకు 4 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. 0,1, 0,n, 1,1, 1,n. అంటే 1 to 1, 1 to many అసోసియేషన్స్ మాత్రమే ఇక్కడ మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మెనీ టు మెనీ అసోసియేషన్ అనేది ఎక్కడ మనకి కనిపించదు, మనం తీసుకోం. బికాస్ మెనీ టు మెనీ అసోసియేషన్ అనేటువంటిది ఏంటంటే రెడెండెన్సీకి రీజన్ అవుతుంది, కాబట్టి రెడెండెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెనీ టు మెనీ అసోసియేషన్ అనేటువంటిది మనం టేకప్ చేయమన్నమాట. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఐ థింక్ యు ఆర్ very much well known and well familiar with the diagrams. This example is very, very important, which it may asked as essay question in your question paper. And I have produced material in your WhatsApp group. So please observe the matter in that WhatsApp group and practice carefully by using these diagrams and video clippings. Okay, thank you.